హుస్నాబాద్ లో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు చేసే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కవ్వా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను ఉద్యమాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ప్రజల మనోభావాలను గౌరవించాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల పరిపాలన మీద, తెలంగాణ ఏర్పడ్డ దాని మీద గత 3-4 సంవత్సరాల నుండి దేశ ప్రధాని మోడీ దగ్గర నుండి మొదలు పెడితే కొన్ని రాష్ట్రాల వాళ్ళు, అట్లాగే ముఖ్యంగా సీమాంధ్ర నేతలు తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ, తెలంగాణ ఏర్పడిన దాన్ని కూడా కించపరుస్తూ ఒక సింహపూరితమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక మోసపూరితమైనటువంటి విధానంగా ఇక్కడ అవమానం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా గత 5-6 రోజుల నుండి పవన్ కళ్యాణ్ మరియు వాళ్ళ జనసేన కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం, తెలంగాణ మీద చేస్తున్న విష ప్రచారం మీద దాన్ని నిరసిస్తూ హుస్నాబాదు ఒక ఉద్యమ గడ్డ మీద నుంచి జేఏసీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మేము ఒక నిరసన తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ద్రోహులు పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినిమా యాక్టరు తన నటన ధోరణితో, సినిమా డైలాగులతో తెలంగాణ ప్రజలను అవమానిస్తూ మాట్లాడుతున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ గడ్డ అంటే ఏదో అందులో హుస్నాబాద్ గడ్డ అంటే మామూలుగా కాదు బిడ్డ. ఇక్కడి ప్రజల యొక్క ఆకాంక్ష, ఇక్కడ జేఏసీ, అట్లాగే ఇక్కడ ఉద్యమకారులు, అట్లాగే ఉద్యమ బిడ్డ అయినటువంటి ఇక్కడ మా ఎమ్మెల్యే మంత్రి గారు కూడా కౌంటరించుకుంటూ కొన్ని ప్రశ్నలు వేసిండ్రు. అట్లాగే ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రచయితలు, మేధావులు, జర్నలిస్టులు మీకు వేసినటువంటి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వకుండా దాటవేసి తెలంగాణను ఏదో నవనిర్మాణ చేస్తామని ఒక సంకల్ప సభ పెట్టుకునేటువంటి ఒక ధోరణితో, ఒక చీకటి ముసుగుతోని వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి, ఇక్కడ అట్లాగే ప్రెస్ మీట్ పెట్టి మీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే చుట్టూ ఊరుకోవడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. ఇలా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విషయాలు కేవలం పవన్ కళ్యాణ్ మాట ఒక్కటే కాదు, ఇది దేశ ప్రధాని మోడీ గారు
తను కూడా తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రనేటువంటి పదం దగ్గర నుంచి మొదలు పెడితే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులైనటువంటి తేజస్వి యాదవ్, అనంతకుమార్ హెగ్డే అట్లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ఏర్పడ్డదాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి దాన్ని మనం గమనిస్తే, అట్లాగే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక సభ పెట్టుకుంటా అని అంటే ఇక్కడ పోలీసు కానీ కోర్టు కానీ అనుమతి ఇవ్వకపోతే ఇవాళ మాకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని బీజేపీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాట్లాడడం కూడా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, ఒక రఘునందన్ రావు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటైనటువంటి విషయంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇలా తెలంగాణ బిడ్డలా కాదా, లేదా పవన్ కళ్యాణ్ పక్షాన మీరేమన్నా సమాధానం చెప్తారా? మరి తెలంగాణ ఏర్పడితే 11 రోజులు తిండి తినలేదు, ఉపాసం పన్నా అన్నటువంటి పవన్ కళ్యాణ్ మాటలు నిజం కాదా? అట్లాగే తెలంగాణ ప్రజల యొక్క దృష్టి పడితే కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని అన్నది నిజం కాదా? అట్లాగే మోడీ తెలంగాణ తల్లిని చంపి బిడ్డను వేరు చేసి తెలంగాణ ఏర్పాటు చేసిందన్న మాట నిజం కాదా? వీటికి సమాధానం మరి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు చెప్తారా చెప్పండి. ఇలా నిస్సిగ్గుగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ ఒక నాటకాలు ఆడుతున్నారు అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన వచ్చి ఇక్కడ నవ తెలంగాణ సంకల్ప ఒక సభ పెడతానంటున్నారు. అసలు నీ ఆంధ్రప్రదేశ్లో చక్కగా చూసుకోగా నేను ఇక్కడ ముఖ్యమంత్రి అవడానికి రావడం లేదన్నది, మరి ఎవరిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి వచ్చినావు? నీ అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు? మరి ఇది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ భూ కబ్జాలు చేసినటువంటి మీ సినిమా యాక్టర్లు, మీ సినిమాంధ్ర నేతలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు చెందాల్సినటువంటి భూములన్నిటి కూడా కబ్జా చేసినటువంటి మీరు ఇలా తెలంగాణ ప్రజలను అవమానపరచడం అంటే మిమ్మల్ని ఇక్కడికి రానివ్వడంపై తప్పు. మా కాళోజీ నారాయణరావు ఒకటే మాట అన్నాడు, తెలంగాణేతరులు ఎవరైనా తెలంగాణను కించపరిస్తే పొలిమేరల దాకా తరిమి కొడదామని సభ ఎట్లా పెట్టుకొని రా వెధవా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ అనుయాయులు ఏం మాట్లాడుతున్నావు? మేము మా తెలంగాణ ప్రజలు 1200 మంది, అంతకుముందు 369 మంది అమరులై సాధించుకున్నటువంటి అనేక మంది వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి సందర్భం, వేలాది మంది వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకొని అట్లాగే అనేక మంది గాయాల పాలై కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి సందర్భం ఉద్యమంలో. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు ఒకసారి నువ్వు మా సాగరం గుర్తు చేసుకో, సాగరహారాన్ని గుర్తు చేసుకో బిడ్డ. 1,00,000 మంది అక్కడ సాగరహారంకు వచ్చి ప్రజల ఆకాంక్ష తెలియజేసారు. నువ్వు ఇట్లే మాట్లాడితే నిన్ను 1,00,000 మంది ప్రజలు తరిమి కొడతారు. గతంలో నిన్ను ఖమ్మంలో చెప్పులతోటి సన్మానించే నువ్వు ఇంకా సిగ్గు లేదా నీకు? ఇప్పటికీ మళ్ళా అట్లా సిగ్గు లేకుండా ఇక్కడ సీమాంధ్ర నేత